అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు, కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొన బడనొల్లను. ఒక మనిషిగా నాకు ఆరోగ్యాన్ని బట్టి, చాలామంది మనుషుల్లో మంచి ఆరోగ్యవంతులు ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు, వయసు మీద పడుతున్న కొద్దీ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఇక్కడ మీరు మీ శరీరం ఆరోగ్యవంతమైనది కనుక, మీ శరీరం ఆరోగ్యవంతమైనది. చాలామంది ఉంటారు వయసు ఎక్కువైపోయిన వాళ్ళు, సుమారు నాలాంటి వాళ్ళు. తినేయాలంటే పంచదార తినేయగలను, బూరెలు తినేయగలను, లడ్డూలు తినేయగలను, అరటిపళ్ళు తినేయగలను. ఇవన్నీ తీపికి సంబంధించినవి. ఇవి షుగర్కు మంచిది కాదు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీనిని తినకూడదు. అలాగే అనారోగ్యవంతులు, బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, బ్లడ్ ప్రెషర్. బీపీ ఉన్నవారు నూనె ఎక్కువగా వాడకూడదు, ఫ్రైలు తినకూడదు. భయంకరంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఏ మాంసాన్నైనా మీరు తినకూడదు. బంగాళాదుంపలు తినకూడదు, భూమిలో పుట్టినవి ఏవి తినకూడదు. భూమిలో నుంచి బయటకు వచ్చి కొమ్మకు కాసిన ఏదైనా తినొచ్చు మీరు. కానీ భూమి లోపల పండేది ఒక బంగాళాదుంప కానివ్వండి, ఒక ఎర్రదుంప కానివ్వండి, ఒక పెండ్ల దుంప కానివ్వండి, ఇవి తినకూడదు మీరు. ఎందుకంటే ఆరోగ్యవంతులు తినేవి ఉన్నాయి, అనారోగ్యవంతులు తినకూడని ఉన్నాయి. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా చచ్చిపోవడానికి కారణం కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, గుండె ఫెయిల్ అయిపోవడం, బ్రెయిన్ అటాక్ రావటం, కాళ్ళు చేతులు పడిపోవడం, అదే పెరాలసిస్ రావడం. దీనన్నిటికీ కారణాలు ఏమనుకుంటున్నారు? మందులు కాదండి. మందులు అంటే మీ జబ్బులకు వాడే మందుల గురించి నేను చెప్పటం లేదు. మీరు నోరు కట్టుకోకుండా ఇష్టం వచ్చింది తినేస్తుంటారు. ఎక్కువ పచ్చళ్ళు, మిరపకాయ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు, పచ్చళ్ళు 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 పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళు తిన్న వాళ్ళకి కిడ్నీస్ పోతాయి, కడుపు జబ్బులు వస్తాయి. తినొచ్చు, నువ్వు వయసులో ఉన్నప్పుడు తిన్నావు. 40 దాటిందంటే నువ్వు జాగ్రత్త పడాలి. 40 ఏళ్ళు దాటాయనుకోండి, మీరు తినడంలో జాగ్రత్తగా ఉండాలి. మాటికి బర్గర్ తీసుకురా, కేఎఫ్సి తీసుకురా, ఆ రోడ్డు మీద ఆ రోడ్డు పక్కన అమ్ముతాడు ఆ పానీపూరీలు తీసుకురా. అలాగే రోడ్డు పక్కన అమ్ముతుంటారు, నూడిల్స్ అమ్ముతుంటారు. ఆ రోడ్ల మీద డస్ట్ అంతా అందులోకి వెళ్తుంది. వాడు వాడే పెద్ద స్టార్ హోటల్లో వాడే నూనె డబ్బాలతోనే వీళ్ళు కొనేసుకుంటారు. ఎర్రగా అయిపోయి ఉంటుంది అది. ఆ నూనెతో వీళ్ళు వండేస్తుంటారు. ఆ వాసనగా మీరు అక్కడ నిలబడి తినేస్తుంటారు. ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు, మీరు బాగుపడరు కూడా. తింటే బయటికి వెళ్ళి ఆ బడ్డీ కూడా దగ్గర బజ్జీలు తినాలరా అంటాడు. చాలామంది అండి ఈ బజ్జీలు, బొండాలు, సమోసాలు ఇవి మంచివి అనుకుంటున్నారా మీరు? అస్సలు మంచివి కావు. మీ నాలుగు మంచివి. 4 దాటిందంటే కడుపులోకి వెళ్తే మంచివి కావు. 4 దాటినంత వరకు పర్వాలేదు, రుచిగా ఉంటుంది నీకు నాలుక మీద. గొంతు దాటిందంటే మీ ఆరోగ్యానికి హానికరం.